దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చాలా సంతోషం అండి. మరి రంగనారగేడు సంఘం, ఎర్రవారిపల్లి సంఘం, అలాగే బాక్రాపేట సంఘం కూడా ఈరోజు దేవరకొండ ప్రాంతంలో ఉన్న ఈ పరిచర్ని ప్రేమించి ఈ క్రిస్మస్ ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని యొక్క మహాకృపను బట్టి 2018లో ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. 2018లో ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు సేవ కోసమని దేవరకొండ ప్రాంతంకి వచ్చినప్పుడు, ఈ గొల్లపల్లి ప్రాంతంకి వచ్చినప్పుడు నిజంగా ఎటువంటి ఆధారం లేదు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన పెట్టాం, మామూలుగా ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. ఒకసారి సువార్త కూడా చేసి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఇక్కడ ప్రార్థన జరిగించాలి, ఈ ప్రాంతం దీవించబడాలి, ఈ ప్రాంతం ఆశీర్వదించబడాలి, ఇక్కడ ఒక సంఘం ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మేము ఇక్కడ తిరుగుతున్నప్పుడు మరి తల్లి సరసమ్మ గారు మరి ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థన జరిగించుకోవడానికి మనకు ఈ గదిని మనకు ఇవ్వడం జరిగిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలందరూ కొంచెం కిందకు కూర్చొని వెళ్ళిపోయినాం. వాళ్ళకి ఇచ్చేసిన అది ప్యాడ్ ముందుకు పెట్టేసి వెళ్ళిపో. ఇది కావాలంటే కుర్చీ కూడా ఎత్తుకెళ్ళిపోండి, కుర్చీ ఎత్తుకెళ్ళిపోండి. తీసుకెళ్ళాను, కావాలంటే తీసుకెళ్ళిపోండి. ఓకేనా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యానికి వెళ్ళడానికి ముందుగా మరి నా యొక్క చిన్న సాక్ష్యాన్ని కూడా మీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నాను, పంచుకోవాలనుకుంటున్నాను. వాక్యంతో పాటు ఆ సాక్ష్యాన్ని కూడా పంచుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించి దేవుని సేవ జరిగించడానికి గల ఒక కారణం, ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కుటుంబంలో చేసిన ఒక గొప్ప అద్భుతమేనండి. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని జీవితాల్లో అది ఎవరికి సాధ్యపడదు, అది ఎవరి వల్ల జరగదు. అటువంటి కార్యక్రమం నా కుటుంబంలో కూడా దేవుడు చేశాడు. ఆ అద్భుతం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవితంలో చేయకపోయి ఉంటే ఇది ఒక పాస్టర్గా ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పవలసిన అవసరత కూడా నాకు లేదండి. ఎందుకంటే దేవుని పరిచర్యకి రాకమునిపే నాకున్న డిజైర్, నాకు కోరిక ఏంటంటే నేను ఒక మెకానికల్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని, చక్కగా ఉద్యోగం చేయాలని, చక్కగా మరి మంచి స్థితికి, మంచి స్థాయికి వెళ్ళాలని చాలా ఆశపడ్డాను. ఆ తర్వాత ఆ ఆశను అలాగే కొంతకాలం కొనసాగించానండి. దాని కొరకే చదువుతూ వచ్చాను కూడా. ఆ తరుణంలోనే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కుటుంబానికి పరిచయం అవడం జరిగింది. ఆయన ఎలా పరిచయం అయ్యాడు అనడానికి మరి సాక్ష్యం మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. మా నాన్నగారు పుట్టింది కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతం. ఎక్కడండి? కృష్ణా జిల్లా గుడివాడ మా నాన్నది. ఆయన అక్కడ పుట్టి పెరిగినవాడు. మా నాన్నగారికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి, 2 అక్కలు ఉండాను. వీరి మొత్తము 6 మంది సంతానం. మా నాన్నమ్మకి ఎంతమంది ఇల్లు? 6 మంది సంతానం అన్నమాట. ఈ 6 మంది సంతానంలో మా నాన్నగారు ఒక్కరే తల్లిదండ్రుల మాట వినకుండా తనకి యవ్వన జీవితాన్ని బహు దుర్భరంగా బ్రతికాడు. చాలా ఘోరమైన జీవితం జీవించాడు ఆయన. అన్నీ కూడా తల్లిదండ్రులకి మరి మచ్చ తెచ్చే విధంగానే, తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టే విధంగానే ఆయన జీవించిన దినాలు అనేకం. అప్పుడు మా తాతగారు, మా నాయనమ్మ కూడా, నాన్న నీ వల్ల మా ఇంటి పరువు పోతుంది, నువ్వు అసలు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నీ అలవాట్లు, నువ్వు వెళ్తున్న విధానము ఈ కుటుంబానికి సరిపడదని చెప్పి మా నాన్నని తిరుపతికి పంపించేశారు. తిరుపతికి వారి పెద్దనాన్న దగ్గరికి వచ్చారు ఆయన. అలాగా మరి తిరుపతికి వచ్చినప్పుడు యవనస్తుడు, 16 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు ఆయన. ఆ తిరుపతి ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్లో ₹5 జీతానికి పనిచేసేటండి ఆయన. ఈ గుంతలు కొట్టి ఫోన్లు నాడుతూ ఉండేవాడు.
అలాగే దేవుడు మహాకృపను బట్టి ఇంకా మారలా, పెళ్లి చేస్తే మారతాడని చెప్పి మా నాన్నగారికి వివాహం చేయడం జరిగింది. వివాహం అయిన తర్వాత మేము మా నాన్నగారికి 3 సంతానము మరి పుట్టాను. నేను పెద్దవాడిని, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా నాన్నగారు వివాహమైనా కూడా మారలా, 3 పిల్లలు పుట్టినా కూడా మారలా. ఎందుకంటే ఆయన భయంకరమైన తాగుడు అనే వ్యసనంలో బానిస అయిపోయాడు. ఆ తాగుడు కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడేవాడు ఆయన తాగుడు మాత్రమే కాదు, దాని ద్వారా అనేకమైన చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఆ మత్తు సరిపోక ఆయన ఆ వయసులోనే ఈ డ్రగ్స్ తీసుకున్నాడు, ఇంజక్షన్లు వేసుకునేవాడు. మత్తు సరిపోక రకరకాల అలవాట్లకి ఆయన బానిస అయిపోయిన తరుణంలో మాకు ఒక మెకానిక్ షాప్ ఉండేది, మా నాన్నగారికి మెకానిక్ షెడ్ ఉండేది. అలాగే ఉద్యోగం చేసేవాడు ఆయన, స్కూటర్ మెకానిక్ షాపు. ఆ షెడ్కి ఒకరోజు నన్ను ఎవరైనా పిల్లలు కంట్రోల్ చేయకూడదు. ఆ షెడ్కి ఒకరోజు ఒక ఆయన నాలాగే ఒక తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని ఆ షెడ్కి వెళ్ళాడు బండి రిపేర్ అయ్యి. ఆయన పేరు శామ్యుయల్ పీటర్ నాయక్. వెళ్ళి ఆ బండి రిపేర్ చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వబోతుండగా మా నాన్నగారు అన్నారు, సార్ నాకు డబ్బులు ఏమొద్దు, షాప్ కొరకు ఏం చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు ఆ శామ్యుయల్ పీటర్ గారు ఏం చేశారంటే, చాలా మంచోడండి ఆయన, చాలా దీనుడు, చాలా సౌమ్యుడు. నేను ఆయన కోపపడింది ఎప్పుడు కూడా చాలా ప్రేమ కలిగి, చాలా అసలు నిజంగా ఒక మనిషిని అంతగా ప్రేమించవచ్చా, అంతే ఒక మనిషిలో అంత ప్రేమ ఉంటుందా అని ఆశ్చర్యపడే విధంగా జీవించాడండి ఆయన. అటువంటి తరంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ రమేష్ అని ఆయన షాపు దీవించబడాలి, ఆయన ఫస్ట్ టైం వచ్చాడు మా షాప్కి, దీన్ని అంచెలంచెలుగా ఏం చేయండి, అభివృద్ధి చేయండి, దీనికి డబ్బులు బాగా వచ్చేలా సహాయం చేయండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా నాన్న అడిగాడు, అవును నన్ను ప్రార్థన చేయమన్నావు, నువ్వు చర్చికి వెళ్తావని అడిగాడు మా నాన్నని. మా నాన్న చర్చికి ఇచ్చి మేము అన్నాడు. మరి ఎందుకు ప్రార్థన చేయమన్నావు అయ్యా, నన్ను డబ్బులు ఇస్తే కూడా నువ్వు తీసుకోలేదు కదంటే, ఏం లేదు సార్, నేను రోజుకి షాపులో 1000-2000 సంపాదిస్తాను, మీ యేసు ప్రభు ప్రార్థన చేసావు కదా, ఆయన ఏమన్నా నా మీద దయ చూపించి, నా షాప్ మీద దయ చూపించి 2000 కాకుండా ఇంకొక 2000 పెంచి 4000 వస్తే నేను నా స్నేహితులు కలిసి తాగుదామని అని చెప్పాడు. దేనికి ప్రార్థన చేయమన్నాడు? తాగేదానికి డబ్బులు కావాలి, అవి సరిపోట్లా. యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఆయన ఏమి ఇస్తాడు? డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నాడంట? తాగుదాం అనుకున్నాడు. అటువంటి తరంలో ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారు, శామ్యుయల్ పీటర్ గారు ఆయన ఎవరైతే వచ్చారో, ఆయన స్కూల్ టీచర్ అండి. ఆయన స్కూల్ టీచర్గా ఉంటూనే ఒక చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. అనేక మందిని చదివిపిస్తూ, అనేక మందికి సహాయం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన మనసులో ఒక ముద్ర పడిపోయింది, ఎలాగైనా ఈ రమేష్ని ఒక మంచి మార్గంలో నడిపించాలి. దాని కొరకు ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు నాకే తెలియదండి. మా నాన్నగారు తాగి ఎక్కడో పడిపోయేవాడు. ఆయనకి ఈ స్పార్క్ స్కూటర్ ఒకటి ఉండేది, చిన్న బండి ఉండేది. ఈయన పడిపోతే ఆయన ఎక్కించుకొని బండిలో తీసుకొని ఇంటికి వచ్చి స్నానం చేయించి అన్నం తినిపించి ఆయన తొడ మీద ఒడిలో పొనుక పెట్టుకొని, నాన్న రమేష్ ఎందుకు నాన్న అలా అయిపోతున్నావు, ఎందుకు నీకు దాని మీద ఎందుకు నీకు జయించలేదు, ఎందుకు ఆ వ్యసనానికి బానిస అయిపోయావు, నీకు భార్య ఉంది కదా నాన్న, పిల్లలు ఉన్నారు కదా, రేపు నీకేదైనా అయితే అలాగా వారిని ఎవరు చూసుకుంటారు, నువ్వు దయచేసి అలవాటు మానే అని చెప్పి దాదాపు ఆయన నా తెలిసి ఒక 2-3 సంవత్సరాలు కష్టపడ్డాడండి ఒక వన్నికి తేవడానికి ఆ కుటుంబాన్ని. మా నాన్న ఎన్నోసార్లు ఆయన ఆ పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవాడు, మా అమ్మ చెప్పాడు, ఏయ్ ఆయన వచ్చాడు అనుకో నేను లేనని చెప్పి లోపల దాక్కునేవాడు మా నాన్న. కారణం ఏంటంటే మా నాన్న అనుకునేది ఏంటి ఉద్దేశం అంటే, ఆయన కోప్పడితే నేను కూడా ఆయన మీద ఏం చేద్దాం, కోప్పడి రివెంజ్ తీసుకుని ఆయనకి నాకున్న ఆ స్నేహం ఏమైపోద్ది, కట్ చేసేద్దాం నేను బాధ. ఆయన కోప్పడితేగా ఆయన ఇంకా ప్రేమ చూపించడం మొదలుపెట్టాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఆయన చూపించినప్పుడు మీరు నమ్ముతారు లేదో, మా అమ్మని అతి దారుణంగా కొట్టేవాడు మా నాన్న. ఎన్నోసార్లు మా నాన్నగారి చేతులు మేము చాలా భయంకర దెబ్బలు కొట్టేవాడు. ఆయన అసలు విచక్షణ రహితంగా కొట్టేవాడు, చాలా భయంకరంగా బండను అసలు బాధేవాడండి. ఆయన చచ్చిపోద్దా బతుకుతుందో లేకపోతే ఏమన్నా అయిపోద్ది ఏం లేదు, ఏమైనా ఇబ్బందో నేరుగా గోడకేసి కొట్టేసేవాడు అంతే. ఎన్నో సందర్భాలు అలాగున్న జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరోజు నా కుటుంబంలో అడుగుపెట్టాడండి. మా జీవితాలు మారిన రోజు అవి. మా నాన్నని మీరు నమ్ముతారు లేదు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, నేనైతే ఒక కఠినమైన హృదయంగా అయిపోయింది నాది. ఒకరోజు కఠినమైన పరిస్థితికి వచ్చేసాను. నా ఆశల్లా ఒకటే, మీరు పెద్ద అయితే ఏమవుతారు, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు దీన్ని అడుగుతా, పెద్ద అయితే ఏమవుతున్నానా?
నువ్వు పెద్ద అయితే ఏమవుతావు? పోలీస్ అవుతావా? సూపర్ రా తల్లి. నువ్వేమవుతావు పెద్ద అయితే? డాక్టర్ అవుతాడు. నువ్వేమవుతావు పెద్ద అయితే? సోల్జర్ అవుతాడంట. నువ్వు బుక్కులోడా పెద్ద అయితే ఏమవుతావు? నువ్వు చెప్పురా జషు. పోలీస్ అవుతాడు. చూడండి, వీళ్ళని ఎవరు అడిగినా ఏం చెప్తారు చెప్పండి? పెద్ద అయితే ఏమవుతారని? డాక్టర్లు, పోలీసులు, సోల్జర్లు, ఇంకా చెప్పారు. మంచి మంచి మాట చెప్పారు. నన్ను చిన్నప్పుడు ఎవరిని అడిగితే ఎవరు చెప్పారు? మా నాన్న చంపాలనుకుంటున్నాను ఏమని. ఇది నా ఆశ ఎప్పుడు. ఎందుకు? ఎన్నో సందర్భాల్లో మా అమ్మ మెడలో చేయి లాగి తెగిపోయేదండి. మెడ తెగిపోయేది. అలాగా తీసుకెళ్ళిపోయాడు కొట్టి లాక్కేని. మా అమ్మ వచ్చి చీర అలా కప్పుకునేసి గమ్మునే ఉండేది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి. ఏంటమ్మా అలా ఉన్నా అంటే, ఏం లేదురా అనేది. ఏం లేదు తీ అంటే ఏడుస్తుంది. ఏడుస్తుంది. వీడిని చంపేస్తాను మనవాడిని. అది అయిపోయాడు నా చేతిలో. నువ్వు గమ్మునే ఉండు, ఏదో రోజు నేను చంపేస్తాను. అంత కఠినంగా అయిపోయేది నా హృదయం. ఎందుకంటే మా నాన్నగారు మా ఆ ప్రేమను చూపించలేకపోయాడండి మాకు. భార్యను ప్రేమించడం రాలా ఆయనకి, పిల్లలు ప్రేమించడము రాలా ఆయనకి. చాలా కఠినం. ఎందుకంటే ఆయనకి 2 ఉంటే చాలు. ఒకటి మందు, 2 స్నేహితులు. ఈ 2 ఉంటే చాలు ఆయనకి. తాగడానికి ఏముండాలి? మందు ఉండాలి. ఆ మందును షేర్ చేసుకోవడానికి ఏముండాలి? స్నేహితులు ఉండాలి. అంతే, భార్యతో పని లేదు. ఇంకా సాయంత్రం అయితే స్నేహితులు అందరిని ఇంటికి తీసుకొచ్చేసేవాడు. వాళ్ళు తాగి తందనాలు ఆడితే నేను మా అమ్మ 3 పిల్లలు కలిసి బయట కూర్చునేవాడు, ఈదిలో కూర్చునేవాళ్ళం. చాలా దుర్భరంగా ఉండేది. కానీ ఆ శామ్యూయల్ పీటర్ గారు మా ఇంటికి వచ్చిన తర్వాత, మా నాన్నగారితో సహవాసం చేసిన తర్వాత, మా నాన్నగారి జీవితంలో మార్పు చెందడం మేము చూసామండి. ఆ మార్పు ఏ స్థాయికి వెళ్ళిందో నేను చెప్తాను ఈరోజు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. యేసు ప్రభు కులాలను మార్చేవాడు కాదండి. యేసు ప్రభు మతాలను మార్చేవాడు కాదు. యేసు ప్రభు బతుకులు మార్చేవాడు. యేసు ప్రభు జీవితాలను మార్చేవాడు. మా నడవడికను మార్చేవాడు. మా నాన్న ఎప్పుడైతే తన తాగుడికి, ఆ వ్యసనాలన్నిటికీ, మీరు నమ్ముతారు లేదో, బంగాకి అలవాటు ఉండేది ఆయనకి. సిగరెట్లు, బంగాకి తాగేవాడు. చాలా అన్ని మంచి అలవాట్లు ఉండేవి మా నాన్నకి. మా నాన్న దాంట్లో డిగ్రీలు చేసాడు. దేంట్లో? ఈ తాగుళ్ళలో, ఈ మందుల్లో, ఈ డ్రగ్స్ అన్నిట్లో ఆయన డిగ్రీలు చాలా ఉన్నాయి. పట్టాదారుడు ఆయన, హక్కుదారుడు. అట్టయిపోయింది మా పరిస్థితి. కానీ యేసు ప్రభు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు చేసిన ఆ పని ఏదైతే ఉందో నేటికి నా కళ్ళ ముందు కనపడుతుంది. ఏంటి మా నాన్నగారు చేసిన ఫస్ట్ పని? ఆయన మారిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, ఆయన తాగుడు, ఆ వ్యసనాలను, ఆ వ్యర్థమైన కార్యాలన్నీ మారిన తర్వాత మా నాన్నగారు చేసిన మొదటి పని ఏంటంటే, 3 పిల్లలని మమ్మల్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి, ఏ రోజు కూడా నా బాల్యము నుంచి మా నాన్నగారు మాకు తినిపించడం ఎలా ఉంటుందో మాకు తెలియదండి. తిన్నామని అడిగిన దాఖలాలు కూడా ఉండేవి కాదు. కానీ మా నాన్నగారు మారిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ప్లేట్ తీసుకొని, పళ్ళెం తీసుకొని, అన్నం పెట్టి దాన్ని కలుపుతూ మా 3 తినిపించిన రోజు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ సన్నివేశం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అలా తినిపిస్తూ ఉండగానే ఆయన కంట్లో నీరు కారడం నేను చూశాను. కారుతూ ఆయన అన్నాడు, సారీ నాన్న. ఆయన మమ్మల్ని అడిగింది ఏంటి? ఒక తండ్రిగా క్షమాపణ అడిగాడండి మమ్మల్ని. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు మా కుటుంబాల్లో అంటే, నా తండ్రి మమ్మల్ని ఏమడుగుతున్నాడు? ఎక్కడైనా పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు అడుగుతారు ఏమని? క్షమించు నానా అని. కానీ యేసు ప్రభు ప్రేమ ఏం చేస్తుందంటే, తన జీవితం వల్ల, ఆయన నడిచిన నడవడిక వల్ల మేమెంత బాధపడ్డామో, ఎంత వేదపడ్డామో అది గుర్తించిన ఆయన మా 3 కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంట, నాన్న నన్ను క్షమించండి రా, నాకు తెలియలేదురా దేవుని ప్రేమ ఎట్టుంటుందో, నాకు తెలియలేదురా మిమ్మల్ని ఎలా ప్రేమించాలో, కుటుంబంలో ఇలాంటి సంతోషము ఉంటుందని నాకు తెలియలేదురా, ఆ మందులోనే, ఆ వ్యసనంలోనే సంతోషం ఉందనుకున్నాను, కానీ నాకు దేవుడిచ్చిన కుటుంబంలో ఉన్న సంతోషం ఏంటో నేను గుర్తించలేకపోయానని చెప్పాడు. అది నాన్న, మీరు నమ్ముతారు లేదో, ఆ దినం నుంచే మా జీవితాలు మారాయి. మా పరిస్థితులు దేవుడు మార్చాడు. అప్పుడు డిసైడ్ అయ్యానండి. చాలా ఆశపడ్డా. నాకు ఎప్పుడు కూడా సేవ చేయాలని ఆలోచన ఎప్పుడు కూడా నాకు లేదు. దేవుని వాక్యం ప్రకటించాలని ఆలోచన ఎప్పుడు లేదు. ఈ బైబిల్ ఇలా పెట్టుకొని ఇక్కడ నిలబడుతున్న ఆలోచన కూడా ఎప్పుడు కూడా నాకు లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాలను మార్చేశాడండి. బహు దుర్భరమైన తాగుబోతైన మా తండ్రిని మార్చేశాడు. ఆయన ఎక్కడ లేడు, ఇక్కడే కూర్చున్నాడు. ఆయన మారాడు గనక మా బతుకులు మారాయి. బైబిల్లో చూడండి ఒక మాట, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం.
యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. నాన్న చిన్నోడా ఆ మైక్ తీసుకో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు. జీవితాలు మార్చిన దేవుడు ఎవరంట? ఆశ్చర్యకరుడు. దేవుడు ఎవరంట? పరిస్థితులు మార్చిన దేవుడు ఎవరంట? నా తండ్రిని మార్చిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చి ఇక్కడ నిలబెట్టిన ఆ యేసు ప్రభు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యము చేయగలిగిన వాడు. మా నాన్నగారి యొక్క తల్లిదండ్రులు అనుకున్నారు, వీడు మానడు గనక, వీడి వల్ల మనకి పేరు పోతుంది గనక, వీడి వల్ల మన ప్రతిష్ట పోతుంది గనక ఏం చేయాలి? వీడి వల్ల మన పరువు ప్రతిష్ట పోతుంది గనక వీడు మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. యేసు ప్రభు ఎవరు అని రాయబడిందంటే ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటుంటాం ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. తల్లిదండ్రుల వల్ల కాల ఎవరిని మార్చడం? కొడుకును మార్చుకోవడం. వచ్చిన భార్య వల్ల కాల ఎవరిని మార్చుకోవడం? భర్తను మార్చుకోవడం. పుట్టిన కొడుకుల వల్ల కాల ఎవరిని మార్చుకోవడం? తండ్రిని మార్చుకోవడం. కానీ పైనుంచి చూస్తున్న దేవుడు వల్ల అయింది తన బిడ్డను మార్చుకోవడం. దేవుడి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనకు మాత్రమే సాధ్యం ఇది. ఇది నా ఎంతోమంది కుటుంబాల్లో, ఎంతోమంది జీవితాల్లో వారి కుటుంబంలో ఉంటున్న ఆ కన్నీటి గాథ, ఆ కళ్ళ వెనకాలన్న ఆ చెమ్మగిలిన కళ్ళు గురించి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ తల్లులారా, తండ్రులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీ కళ్ళ వెనకున్న చెమ్మను చూస్తున్న దేవుడు ఆయన. ఇదిగో ఈ మాటలు వింటుండగానే మనం చెప్పగలగాలి, ప్రభువా నా జీవితంలో కూడా ఇటువంటి ఆశ్చర్యమైన కార్యము మీరు చెయ్యరా అని మీరు అడగగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కుటుంబంలో అద్భుతము చేయగలడు. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు ఎవరంట? ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. ఇది మనుషులకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది. రెండో చదువునా, ఆయన ఎవరంట? నిజమే కదా, మా నాన్న మారుతాడని మేము కూడా అనుకోలే, కొడుకు మారుతాడని తల్లిదండ్రులు కూడా అనుకోలే. మా నాన్న మారుతాడంటే ఎక్కడ పెట్టేవాళ్ళు? ఆయన్ని గుడివాళ్ళనే పెట్టుకునేవాళ్ళు. నాన్న నీ అంత మంచి కొడుకు, సౌమ్యుడు, సుగుణం కలిగినోడు, ఇంకేం చెప్పండి, ఇట్లా బంగారు ముద్దు, అల్లారు ముద్దు, ఏదో సంగడ ముద్ద, నువ్వు ఏడా ఉన్నాయన అని చెప్పి ఆడబెట్టేవాళ్ళు. ఆ గుడివాళ్ళనే పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు అలా పెట్టుకోకపోవడం మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే అలా పెట్టుకుని ఉంటే మా బ్రతుకులు అక్కడే ఉండేవి. అలా పెట్టుకోలేదు కనుకనే మా బ్రతుకులను దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎవరు ఊహించిన స్థాయి అండి, ఎవరు ఊహించలే. రమేష్ అనేవాడు తన జీవితంలో నిలబడతాడు. రమేష్ అనే వ్యక్తి తన బిడ్డను చదివించుకోవాలి. మీరు నమ్ముతారు లేదా? ఒకానొక సందర్భంలో మేము చదవగలుగుతామా, మా చదువులు చివరి వరకు కొనసాగుతాననే ఆలోచనలు కూడా వచ్చినాయి. అందరూ అనుకున్నాయి, ఏం చదివిపిస్తాడులే, ఆ మెకానిక్లో షాపులో కూర్చొని మాసిపోయిన గుట్టలు వేసుకొని ఏం చదివిపిస్తాడు. నిజమే, నన్ను ఒక సేవకుని చేశాడు మా నాన్న. మా రెండో తమ్ముడిని ఇంజనీర్ చదివిపించాడు మా నాన్న. మా మూడో తమ్ముడిని మెడిసిన్ చదివిపించాడు మా నాన్న. ముగ్గురికి పెళ్ళిళ్ళు చేశాడు. ఈరోజు ఒక స్థితికి తీసుకొచ్చి పెట్టాడు. మీరు నమ్ముతారు లేదా? ఆ ఆశ్చర్యకరుడు చేసిన అద్భుతం ఏంటి చెప్పమంటారా? ఈరోజు అందరికంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు మమ్మల్ని పెట్టాడండి. అందుకే అంటాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు. ఎవరు ఊహించలా, ఎవరు ఆలోచించలా ఇలా జరిగిద్దని. కానీ పైనుంచి చూస్తున్నవాడు ఊహించాడు, ఇతను మారితే అనేక మంది మారుతాడని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇతను మారితే తన కుటుంబము మారితే, ఇతను మారితే తన పిల్లలు
మారుతాడు. ఇతను మారితే కొన్ని గ్రామాలు, కొన్ని కుటుంబాలు మారుతాయి. ఇతను మారితే అనేక మంది తాగుబోతులు, తిరుగుబోతులు మారుతారని దేవుడు అనాది సంకల్ప చొప్పునే ఆశ్చర్యకరమైన దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన రక్షించాడండి. ఎలా తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును ఏర్పరచబడిన వంశములై ఉన్నారంట. మనం దేవుడి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. రెండోది ఆయన ఎవరంటండి? ఆయన ఆలోచనకర్త. ఎవరండి ఆయన? ఆయన ఆలోచనకర్త. నిజంగా అది నాన్న సరైన ఆలోచన మా తండ్రి గారికి అనుగ్రహించడం వల్ల ఈరోజు మా కుటుంబము మారింది. 2004 సంవత్సరంలో సరైన డెసిషన్ ఏం తెలుసా? నేను సేవకు వెళ్ళను. మేబీ ఆ సంవత్సరం ముందు వచ్చినా కష్టమేది, ఆ సంవత్సరం తర్వాత వెళ్ళినా కూడా కష్టమైంది. రైట్ టైం అండి. 16 సంవత్సరాలు గడిచి 17 సంవత్సరం వయసు వచ్చింది నాకు. నా 17 సంవత్సరం ఎవరి ప్రాయంలో నేను దేవుని పరిచర్యకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడండి. ఆయన ఎవరంట? ఆలోచన కర్త. మరి ఈ సాయంకాల వేళలో ఈ నా మాటలు వించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సరైన నిర్ణయము, సరైన ఆలోచన, సరైన గమ్యం ఏంటో తెలియక బ్రతుకుతున్నట్లయితే, నీ జీవితాలు ముందు కొనసాగుతున్నట్లయితే, ఇదిగో తీరుతనే లేక, ఆలోచన లేక, గమ్యమే లేక మీ జీవితాలు ఎట్టుపోతాయి తెలియక, ఎప్పుడు ముగించబడుతుందో తెలియకుండా నడుస్తున్నట్లయితే, ఇదిగో ఆలోచనకర్త ఒకడున్నాడు. ఆయన సరైన ఆలోచనకి ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధికి రా. మూడోది బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంట? ఈ బలవంతుడైన దేవుడు ఎవరంటే ఈ బలవంతుని దేవుడు? బలహీనతల నుంచి బయటికి తీసుకొచ్చే బలవంతుడైన దేవుడు ఆయన. దేని నుంచి తీసుకురాగలడు ఆయన? బలహీనతల నుండి బయటికి తీసుకొచ్చే బలవంతుడు. నేను ఎప్పుడూ ఒక కథ చెప్తూ ఉంటా. ఇద్దరికి బండి దోలన ఆశ కలిగిందంట. ఏం ఆశ పుట్టింది చెప్పాలి? బండి దోలని ఆశ వచ్చిందండి ఇద్దరికి. వాళ్ళిద్దరు ఇట్లా కూర్చొని, మా నాన్న నువ్వు ఎట్టున్నామో అటు, అరే బండి దోలదామా అంటే, అరే నాకు ఎప్పటి నుంచో మనసులో ఉందరా, ఎట్ట నువ్వు అడిగావు కనుక బండి దోలదాం. అరే మరి నాకు బండి తోలడం రాదు కంటే, నీకు రాకపోతే ఎట్రా, నాకు వచ్చిగా అన్నాడంటే. ఏమన్నాడు? అయితే ఒక పని చేద్దారా, నీ వెనక్కి కూర్చొని చెప్తా ఉంటా, నువ్వు ముందు కూర్చొని బండి దోలుతానంటే. బండి అయితే ఎక్కారు. ఏమెక్కారు? బండి ఎక్కారు, స్టార్ట్ చేశారు. కానీ ముందుకు కదలట్లేదు బండి. అరే నేను చెప్తా కదా, వెళ్ళరా, ఎందుకు భయపడతావు అని వెనకనోడు చెప్తున్నా అంట. ఇటు బండి స్టార్ట్ చేసుకుని ముందుకు పోతా, అలా పోగానే కొద్ది దూరం పోగానే పెద్ద గుంతలు పడ్డారంట. ఏందిరయ్యా అని గమనిస్తే, వెనక నుంచి నేను చెప్తా అని చెప్పాడు చూసారా దారి, ఆడు గుడ్డోడే. వెనక నుంచి నేను దారి చెప్తా అని చెప్పాడు చూసారా, ఆడు గుడ్డోడే. ముందు నుంచి నేను బండి తోలుతా అని చెప్పాడు చూసారా, ఆడు గుడ్డోడే. ఆ గుడ్డోడికి గుడ్డోడు ఏం చెప్పలేడు? దారి చూపలేడు. ఈరోజు వాస్తవం చెప్పాలంటే, పాపమనే అంధకారంలో మనం ఉన్నాం, పాపమనే చీకటిలో మనం ఉన్నాం. కానీ బలవంతుడైన దేవుడు ఏం చేయగలడంటే, ఆ చీకటి బంధకాలు తెంచుకొని బయటికి రాగలిగిన శక్తి, సామర్థ్యం ఇవ్వగలడు. ఎన్నో సందర్భాల్లో చాలామందిని పలకరిస్తూ ఉంటా కదా, చాలామందితో మాట్లాడుతూ ఉంటా కదా, ఏంటో పాస్టర్ గారు నాకు వాస్తవం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇంట్లో దానివల్ల చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, తాగుడు వల్ల, వ్యసనం వల్ల బయటికి రాలేకపోతున్నా, బయటికి పడలేకపోతున్నా. నేను ఒక మాట చెప్పనా, పెద్ద గుంతలో పడిపోయాం. బయటికి రావాలంటే ఎవరు మనకేమి ఇవ్వాలి? గుంతలో పడిపోతే ఎవరో ఒకరు మనకేమి ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు గుంతలో ఉన్నావు, నువ్వు గుంతలో నుంచి ఏం చెప్తున్నంట, ఏమంటున్నావు? నేను బయటికి రావాలనుకుంటున్నాను, నాకు చాలా ఆశగా ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నా. ఎందుకు రాలేకపోతా అంటే, చెయ్యి అందించేవాడు లేడు. రెండోది, చెయ్యి అందించమని ఎవరిని కూడా నువ్వు అడగట్లా. ఈ మధ్యాహ్నం వేళలో, ఈ సాయంకాల వేళలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం అడగాలి తెలుసా? ప్రభువా, నేను బలహీనుడిని, నేను బయటపడలేని స్థితిలో ఉన్నాను, అయ్యా బలవంతుడైన దేవా నాకు సహాయం చేయి అని అడిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేయబోతున్నాడు. ఎవరండి ఆయన? ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరండి ఆయన? ఆయన ఆలోచనకర్త. ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు. మరొక మాట, ఆయన ఎవరంట? నిత్యుడగు తండ్రి, నిత్యత్వం కలిగిన వాడు, శాశ్వతము ఉండేవాడు, ఆది అంతము అయి ఉన్నవాడు, అంతము లేనివాడు, ఆల్ఫా ఒమేగాగా ఉన్నవాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకే ఆయన పేరు ఏంటంట? నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే ఎవర్ లాస్టింగ్, శాశ్వత కాలము ఉండేవాడు. అందుకనే అంటాను, అంతలా కనపడే, అంతలా మాయమైపోయే వాటి మీద ఆధారపడకుండా
నిత్యత్వం కలిగిన, నిత్యము నివసించగలిగిన, వసించగలిగిన ఆ జగత్ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయిద్దాం. మన బ్రతుకుల్ని దేవుడు మార్చగలడు, మన పరిస్థితులను దేవుడు మార్చగలడు. మరొక మాట, ఆయన ఏమంటాం, సమాధానానికి ఆయన ఏమనంట, అధిపతి. మీరు చెప్పే కదా, నాకు సాక్ష్యం చెప్పే కదండి, నా కుటుంబంలో దేవుడు చేసిన సాక్ష్యం చెప్పే కదా. సమాధానం లేదండి. నవ్వెలా ఉంటుందో మాకు తెలియదు. నిజం చెప్తున్నాను, సీరియస్గా. నా 2 తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు, మా నాన్న ఇక్కడే ఉన్నాడు, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. నవ్వెలా ఉంటుందో తెలియదండి, సంతోషం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ఇంటికి మా నాన్న వస్తున్నాడంటే గుండెకి అలా గలగల కొట్టుకున్నాయి, గడ్డ 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 కొట్టేసుకున్నాయి గుండె. డబ్బ 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 డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు కాదు, రమేష్ 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 అనేది లోపల వస్తున్నాడు. అయ్యి అమ్మ స్వామి వస్తున్నాడు రా నాయన. భయం. ఏ కారణంతో కొడతాడు తెలియదు, ఏ కారణంతో కొట్టిన పర్లేదు, దేంతో కొడతాడు తెలియదు. ఇది పెద్ద సమస్య. చాలా పద్ధతికి కొడతాడు, చాలా చక్కగా కొడతాడు, దాంట్లో ఏ డోకా అయితే లేదు, లెక్కేసుకోవచ్చు. కొట్టిన మీద కొట్టాడు, పక్కన కొడతాడు మళ్ళీ, అంత పద్ధతికి కొడతాడు. ఎవరంటే ఆయన సమాధానకర్త, సమాధానము అనుగ్రహించేవాడు. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట, మీకు ఎవరికైనా కుటుంబంలో సమాధానము, శాంతి, నెమ్మది లేని ఎడల నా చెంతకు రండి, నేను మీకు శాంతిని అనుగ్రహించాను. లోకం ఇచ్చినట్టు నేను మీకు ఇవ్వటం లేదు, కానీ మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీకుడి. లోకం ఇచ్చేది ఏముంటుందండి? లోకం ఇచ్చే సమాధానం ఎట్టుంటుంది? అది కొంతసేపే ఉంటుంది. ఏమండి, ఎక్కడికి పోయి వస్తున్నాం? యాడికి పోయి వస్తా, సినిమాకి పోయి వస్తున్నా. ఏరా ఎందుకు పోయారా? ఎందుకంటే మనసు బాగలా. ఆడున్నంతసేపు ఏముంటుంది? ఆ నవ్వులో చూసుకొని ఇంటికి వస్తారు. మళ్ళీ ఉన్నది ఉన్నట్టే కదా. యాడికి పోయి వస్తున్నాం? యాడికి పోయి వస్తాము? యాడికి పోయి వచ్చా? తాగేది వచ్చా, ముందు జాబుకి పోయా. ఎందుకు అంటే మనసు బాగలా. సరే, తాగినంతసేపు ఏం చేస్తావు? తాగి ఎక్కడో చోట పునుకుంటావు. బైబిల్ చెప్తుంది, తాగుపోతున్న వల్ల ఏమొచ్చిందంట ఒంటి మీదకి? చింపిరి గుడ్లు వస్తాయంట. తాగుపోతనం వల్ల కుటుంబానికి ఏమొచ్చిందంట? దరిద్రం వచ్చిందంట. భయంకర తాగే వారి జీవితంలో మీరు గమనించండి, వాళ్ళు ఏడ కొనుక్కుంటారు తెలుసా? వారు ఏడ కొనుక్కుంటే అదే పూల పాన్పు వాళ్ళకి. అంటే అర్థమైందా? ఏడ కొనుక్కుంటే ఆడ పూల పాన్పు అంటే వాళ్ళ బుడదలో కొనుక్కుంటాడు, కాలంలో కొనుక్కు. ఎందుకంటే మొత్తు అలా తోసేసి ఎక్కడ పెడతారు. కానీ దానివల్ల వారి కుటుంబానికి అవమానం, ఆ వ్యక్తికి అవమానం, ఆ వ్యక్తి జీవితానికి అవమానం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమాధానం ఇచ్చే దేవుడు. ఇదిగో ఈ మాటలు వించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సమాధానాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడండి. చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే ఆ నాశనానికి జోగుతున్న వారందరినీ కూడా ఒకరిని ఎలా అంట, ఎక్కడి నుంచి లాగినట్టు? ఒకరిని ఎక్కడి నుంచి అంట? గోతిలో నుండి పైకి లాగినట్టు చాలామంది ఆత్మలు ఆయన ఏం చేశాడంట? పైకి లాగాడంట. ఆ ఊబులో నుంచి లాగాడు. కొన్ని వ్యసనాలు ఎన్నో ఉన్నాయి మనిషి జీవితంలో, చాలా వ్యసనాలు ఉన్నాయి కదండి, ఒకటే కాదు, చాలా వ్యసనాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి విడిపించి సమాధానం ఇచ్చేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఈ నా మాటలు వించిన ప్రియమైన దేవుడా, నా కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలను మీ కుటుంబంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నా జీవితంలో దేవుడు చేస్తున్న మేలను మీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నా జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నా జీవితంలో వచ్చే సమాధానాన్ని, నా జీవితంలో వచ్చే సంతోషాన్ని దేవుడు మీ కుటుంబాల్లో కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ భగవంతుడు చెప్తున్న మాట ఏంటంటే, భగవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఇది, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. కనుక ఈ నా మాటలు వించిన ప్రియమైన దేవుడారా, అటు సమాధానము సదాకాలము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. అందుకే యేసు ప్రభు గురించి చెప్పే మాట ఏంటంట, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. కనుక ఇటు సమాధానము, సంతోషము ఈ నా మాటలు వించిన ప్రియమైన దేవులారా, మీకును మీ కుటుంబానికి సదాకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.
ఒక చిన్న మాట చెప్తానే, ఒక చిన్న మాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ఉంది. ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, భూమి మీద మీకు కావాల్సిన అన్నీ ఇస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో 1987 అనుకుంటా బహుశా, CD100 అని మోటార్ బైక్ ఒకటి వచ్చింది. దాని రేట్ ఎంత అంటే 13,500. ఆ బండి కల్లా చూస్తాను, ఆ బండి కల్లా చూసి నా జీవితంలో ఎప్పుడైనా ఇట్ట బండి నేను కొనుక్కోగలనా అంటే నా మనసు అంటుంది, నీ వల్ల కాదురా, నీ వల్ల కాదు. ఆ 13,500 ఇచ్చి నువ్వు ఆ బండి కొనుక్కోలేవురా, నీకు అంత లేదు అని నా మనసు చెప్తాంది. నిజమే ఆ మాట. 13,500 ఇచ్చి ఆ బండి నువ్వు కొనుక్కోలేవు నా మనసు చెప్తుంది. అయితే ఆయన ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతాలు చేస్తాడు దేవుడు అంటే దాన్ని ఊహించలేము. అయితే మనం ఒక్కటే చేయాలి. ఏం చేయాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలంట. ఏం వెతకాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే దావీదు ఒక మాట అంటాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు బిచ్చం ఎత్తినట్టుగా నేను ఎక్కడ చూడలేదే అంటాడు. ఎట్టా? ఆయన నమ్ముకున్న బిడ్డలను బిచ్చం ఎత్తనివాడంట. అంతే కదంట, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన తలగా పెడతాడంట అండి. ఎలా పెడతాడు? తలగా పెడతాడంట, ఆయన తోగ్గా పెట్టాడంట ఆయన. అయితే మనం ఏం చేయాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. వెతికితే భూమి మీద మనకి ఏం కావాలో, మీరు నమ్ముతారు నమ్మరో, ఈ మాటలు చెప్తున్నటువంటి నేను, మా ఇంట్లో 2 చాపలు, ఇది అబద్ధం కాదు, ఇది కొన్ని పాత్రలు, 2 దిండ్లు, ఇంతకు మించి మా ఇంట్లో సామాన్లు లేవు. ఒకసారి 12 లీటర్ల కుక్కర్ ఒకటి కొనుక్కున్నాం. ఏందో నేను 2 ఎకరాల పొలం కొనుక్కున్నట్టు అనిపించింది నాకు. ఎంత? 12.5 లీటర్ కుక్కరు. అది 12 లీటర్లమ్మా, 12 లీటర్ల కుక్కర్ కొనేసరికి 2 ఎకరాల పొలం కొన్నట్టుగా ఫీల్ అయిపోయా. అంటే ఏమి, మన ఇంట్లో కుక్కర్ వచ్చిందిరా అన్నట్టుగా. అంటే ఏమి, అంతే, అది పరిస్థితి. సర్కారు కంపతో వంట, పేరుకి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, కానీ ఏం ఉండవు మన దగ్గర. స్టోర్ బియ్యం ఆంబోయి అడుక్కొచ్చుకుని తెచ్చుకుంటుంది వెళ్ళి. అడిగితే వాళ్ళు ఎవరు, మాకు కార్డు లేదు, మాకు ఉండేది వచ్చింది ఉద్యోగస్తుడు కాబట్టి పింక్ కార్డు, నాకు తెల్ల కార్డు లేదు. నిజంగా అటువంటి స్థితిలోంచి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని ఆశపడినప్పుడు దేవుడు, మీరు నమ్మండి, 13,500 ఇచ్చి ఒక బండి కొనుక్కోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను కోరిన ప్రతి కోరికని తీర్చాడు ఆయన. నాకు ఇది ఫలాంది కావాలి ప్రభు అన్నప్పుడు వచ్చింది, దేవుడు వాటిని ఇచ్చాడు నాకు. మీరు నమ్మండి నా మాట. అయితే ఆయన నీతిని వెతికాను, ఆయన రాజ్యం కోసం వెతికాను, ప్రయాసపడ్డాను. మరి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో, మీరు నమ్మండి, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నాకు 3 కొడుకులను ఇచ్చాడు. మొదటి కొడుకుని సేవకి ఇచ్చాడు. అలాగే మొట్టమొదటి దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థలం, అంతవరకు నేను ఎప్పుడు ఏ స్థలం కొనలా. బాగరాపేటలో స్థలం కొన్నా, హైవేలో, అది బుండె చర్చి. ఆ స్థలం వచ్చింది దేవునికి ఇచ్చా. అలాగే దేవుడు నాకు ఇచ్చింది ప్రతి దాంట్లో వచ్చింది దేవుని నేను ఇస్తూ వచ్చిన తర్వాత, అలాగే దేవుణ్ణి దేనిని సేవకు పంపించిన తర్వాత, అలాగే నేను దాన్ని నాకు ఇచ్చిన స్థలాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత, అలాగే దేవుడు నాకు ఒక మంచి అమౌంట్ ఇచ్చినప్పుడు వచ్చింది, అందులో కూడా వచ్చింది నేను తీసిన తర్వాత. మీరు నమ్మండి, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వచ్చింది దేవుడు నన్ను వెనక్కి తిరిగి చూడనివ్వలా. మరి ముఖ్యంగా ఇది ఏదన్నా ఒక పని చెయ్యాలి అని ఆశపడినప్పుడు వచ్చింది, అందులో ఏ లోటు లేకుండా ఈ రోజుకి దేవుడు చేస్తూనే వస్తున్నాడు. అయితే నేను చేసే పని ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మొట్టమొదట ఏం చేసేవాడిని,
ఇది దేవునిది అని చెప్పి పక్కన పెట్టేవాడిని. అది నా పక్కన పెట్టకపోతే అక్కడ చేరిపోవాలి. అది ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ చేరిపోవాలి. అవును ప్రియులారా, దేవునికి తీసిన తర్వాత దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాము. దేవుడు చెప్పిన వాగ్దానం కోసం ఎదురు చూద్దాం అన్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను దరిద్రులను చేయడంటండి ఆయన. మనం ఎప్పుడు దరిద్రులు అవుతాం చెప్పనా? ఆయన మాట విన్నప్పుడే. అంతేకాదు, మన చేతులు ముడుచుకున్నప్పుడే మనం దరిద్రులు అవుతాం. ఆయన అంటాడు, పిడికిలు విప్పి ఎదజల్లటం చేత రాకపోతే పంటెట్ట కోసుకుంటామో. మనం బిగబట్టే కొద్దిగా మనం దరిద్రులు అవుతాం, గుర్తుపెట్టుకోండి. నిజంగా నేను ఇచ్చాను, ఆ మేలు నేను అనుభవిస్తున్నా. అంతేకాదు, నా పిల్లలకు కూడా అది నేర్పించా. మా సన్ని, డాడీ ఈ బిజినెస్ వచ్చినటువంటి డబ్బులు తెచ్చి ఇక్కడ ఇస్తా అన్నాడు. నాకు ఇవ్వద్దురా, నువ్వు అక్కడ తిమోతి అని దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు అక్కడే ఇచ్చేయి, నా దగ్గర తేవద్దు. బాబీకి ₹1,00,000 జీతం వస్తుంది కువైట్లో. డాడీ దశమ భాగం పంపిస్తున్నావు, నాకెందుకు పంపిస్తావు? నువ్వు అక్కడే ఆ 10,000 ఆయనకే ఇచ్చేయి, నాకెందుకు ఇస్తావు? ఆ పాస్టర్ గారికి ఇచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకెళ్ళి. ఊరి అక్కడికి ఎందుకు ఇస్తావు? నాకు పంపించమని నేను ఏ రోజు చెప్పను పిల్లలకి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ. నిజంగా దేవుడు ఆయన చెప్పిన ప్రకారం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళని కూడా దీవించాడు. ఇది నేను కళ్ళారా చూస్తున్నా. దేవుడు వాటిని చేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు, మీ స్తోత్రాలు. అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు నాన్న, అద్భుతాలు చేసేటువంటి దేవుడు ప్రభువా, జీవితాలు మార్చేటువంటి దేవుడు నాయన, చీకట్లోంచి వెలుగులోకి నడిపించేటువంటి దేవుడివి. మా జీవితంలో మేలు చేశారు ఆయన. ఈ 2025 సంవత్సరం దేవరకొండ ప్రాంతంలో ప్రభువా నాయన, ఈ సెమీ క్రిస్మస్లో ప్రభువా నాయన, మా జీవితంలో చేసినటువంటి మేలును చెప్పుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా నాయన పేరు పేరున మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ బలమైన కార్యాలు కుటుంబంలో మీరు జరిగించండి. మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు తోడే నడిపించును గాక. ఆమేన్.